వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొయ్యలగూడెం మండలం బైనగూడెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు తులాభారం. మొక్కు చెల్లించుకున్న బాలం రత్నాజీ అలియాస్ పెద్దబ్బులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ లో గీతా జయంతి భగవద్గీతను పఠనం చేసిన విద్యార్థులు. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతం, 1,00,000 తమలపాకుల పూజ. అవకాశం ఇస్తే సేవ చేయడానికి ఎల్లప్పుడూ ప్రజల ముందుంటా కాటేపల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు. పంగిడిగూడెంలో పాల్గొన్న ఆర్డీఓ కేవీ రమణ, తహసీల్దార్ లేవజోజి. జిల్లా కలెక్టర్స్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. నిధులు, విధులపై సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి అధికారులు, ఉద్యోగస్తులపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ నీరబ్ కుమార్ తో పాటు 26 జిల్లాల కలెక్టర్స్ పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లేలా చేయడమే తన ముందున్న లక్ష్యమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో బైనగూడెం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎమ్మెల్యే బాలరాజు దర్శించుకున్నారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. పలు ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన బాలం రత్నాజీ అనే పెద్దబ్బులు మొక్కు మేరకు తులాభారంలో బాలరాజు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున కూటమి ఎమ్మెల్యే గెలుపొందితే పటిక బెల్లంతో తులాభారం చేస్తామని అబ్బులు మొక్కుకోవడంతో అది తీర్చుకోవడానికి విచ్చేసినట్లు మీడియాతో తెలిపారు. మొత్తం 85 కేజీలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బాలరాజుతో పలువురు చరవాణిలో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా బాలరాజు మీడియాతో మాట్లాడారు. భగవంతుడి దయ అందరికీ కలగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పారేపల్లి నరేష్లతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొయ్యలగూడెం మండలం బయలుగూడెం గ్రామంలో షష్ఠికి సంబంధించి సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించి ఈరోజు ఘనంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు గ్రామస్తులందరూ, బయలుగూడెంలో ఉన్నటువంటి నాయకులు, గ్రామస్తులు వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ తులాభారంని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలం అబ్బులు గారి ఎలక్షన్ టైంలో మొక్కు కోరుకోవడం జరిగింది. దాన్ని తీర్చుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి తులాభారంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఏదైతే 86 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి షష్ఠి ఎంతో మందికి ఎన్నో కోరికలు తీర్చినటువంటి ఈ భగవంతుడిని మేము మనస్ఫూర్తిగా కోరుకునేది కూడా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరు కూడా
శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దేవుని దయ వల్ల మనందరం కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే కేవలం భగవంతుడు మనపై ఉన్నటువంటి చూపించినటువంటి ప్రేమే. తప్పకుండా భగవంతుని మనం కోరుకునేది ప్రజల తరపున, అలాగే నాయకుల తరపున కోరుకునేది పోలవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని. దీన్ని ముందుగా దేవుని రూపంలో మనం ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బైనగూడెం గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారికి తులాభార కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో అందరూ పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ పాల్గొని ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికినందుకు ముందు బైనగూడెం గ్రామస్తులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గుడి చాలా ప్రాముఖ్యత ఉన్న గుడి. గత 86వ సంవత్సరం ఇది. చాలా షష్ఠి కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఏ మొక్కు తెచ్చుకున్నా కూడా డెఫినెట్గా ఆ పని జరగడం అనేది ఆనవాయితీ ఉంది. కాబట్టి మరి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి కాన్షియన్స్ గ్రామస్తులందరూ కలిసి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం. ఆయన ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళి మన ప్రాంతంలో ఉన్న ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ పనులన్నీ అంచెలంచెగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మన స్థానిక శాసనసభ్యులైన బాలరాజు గారిని మాట్లాడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వెనుక వెంచేసి ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమత్ వ్రతం నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు అనిశెట్టి నరసింహాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన శుక్రవారం లక్ష తమలపాకుల పూజతో పాటు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, లక్ష తమలపాకుల అర్చన వంటి కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూజల్లో పాల్గొనే భక్తులు ఆలయం వద్ద గాని కమిటీ సభ్యులను గాని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చోడే పని చంద్రశేఖర్, నాగరాజు పాల్గొన్నారు. నిర్వర్తించుకోవడం జరుగుతోంది. ఈ లక్ష తమలపాకుల పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించండి. అలాగే ఈ లక్ష తమలపాకుల పూజా కార్యక్రమంలో గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారి గోత్రనామాదులు నమోదు చేయించుకోవలసిందిగా తెలియదు. అలాగే హనుమద్వ్రతం రోజున శుక్రవారం ఉదయం 8:30 హనుమ సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ రామచంద్రమూర్తి వారు మేళతాళాలతో, వాయిద్యాలతో, వేద మంత్రాలతో పురవీధుల్లో విహరించిన తర్వాత సన్నిధానానికి విచ్చేసిన తర్వాత ఆరాధన, వాచనము, మండపారాధన, అలాగే అగ్నిమథనము, ప్రతిష్టాపన, తదుపరి స్వామివారికి పంచామృతములతో సుగంధ ప్రేమ ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం అయిన తర్వాత అలంకార తిరువంజనము, తదుపరి బాలభోగ నివేదన, మధ్యాహ్నం నుండి విఖానస ఆగమ పండితులందరూ కూడా స్వామివారికి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం, సాయంత్రం తద్దశాంశం తర్పణము, హోమ కార్యక్రమము, సాయంత్రం 5:30 మహాపూర్ణావతి కార్యక్రమంతో సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారికి జరిగినటువంటి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమంలో వేలాది మందిగా పాల్గొని స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందండి. అలాగే లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో, కమిటీ వారు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా కావున భక్తులందరూ కూడా మీరందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు ధరించండి. ఆలయ కమిటీ జంగారెడ్డి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేటి తరానికి భగవద్గీత ఎంతో అవసరమని, ప్రతి పిల్లవాడికి భగవద్గీత నేర్పించాలని హైందవి భగవద్గీత ప్రచార సమితి సభ్యులు తిప్పాబట్ల రామకృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ క్యాంపస్ నందు 500 మంది విద్యార్థులతో ఏకకాలంలో 700 శ్లోకాలు కలిగిన భగవద్గీతను పఠించారు. తొలుత శ్రీకృష్ణుడికి విశేష పూజలు చేశారు. భగవద్గీత పుస్తకాలను మరో సభ్యులు మృత్యుంజయ శర్మచే అందజేశారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ ఐన్ స్టీఫెన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు సైతం గీతం ఎలాంటి ప్రేరణ ఇచ్చిందో వివరంగా తెలిపారు. ఇతరులకు మేలు చేయడమే యజ్ఞపూర్వకమైన కర్మ అని, అలా జీవించడమే పరమావధి అని, యోగ్యమైన జ్ఞానం పూరితమైన జీవితం గడపడమే గీత నేర్పుతుందని రామకృష్ణ చెప్పారు. గీతా పఠనంలో శిక్షణ ఇచ్చిన తెలుగు మాస్టర్ వి బాబురావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గీతా ప్రచారానికి సహకరించిన విద్యా వికాస్ సంస్థ వారికి హైందవి సంస్థ తరపున శ్రీ రామకృష్ణ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి ప్రసన్నలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో తిప్పాబట్ల రామకృష్ణ మాట్లాడారు. విద్యార్థులు గీతా పఠనం చేశారు. సామూహికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव समः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते। భగవద్గీత జయంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ప్రతి పాఠశాల నుంచి ప్రతి దేవాలయం నుంచి కూడా భగవద్గీత పారాయణ జరుగుతోంది. కృష్ణ భగవానుడు అర్జునుడిని ఆసరాగా తీసుకుని, అర్జునుడిని ఉదాహరణగా తీసుకుని, అర్జునుడి కోసం అని చెప్పినట్టుగా ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప యోగశాస్త్ర గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో ప్రతి ప్రశ్నకి మానవుడి జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న ప్రశ్న దగ్గర నుంచి పెద్ద సమస్య వరకు కూడా పరిష్కారం భగవంతుడు భగవద్గీత గ్రంథంలో చూపెట్టాడు. భగవద్గీత ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చదువుకోవాల్సినటువంటి గ్రంథం. అది పలానా వారికి మాత్రమే ఉద్దేశించబడింది అని చెప్పడానికి వీల్లేని అత్యుత్తమమైన గ్రంథం. భారతదేశంలో పుట్టిన వాంగ్మయం అంతటినీ కూడా 700 శ్లోకాల్లో సర్దుబాటు చేసి చక్కగా వేదవ్యాసుడు దాన్ని మళ్ళీ గ్రంథస్థం చేశాడు, కృష్ణుడు చెప్పినటువంటి. అలాంటి భగవద్గీత పుట్టిన రోజు ఈ రోజు. ప్రతి పాఠశాల నుంచి కూడా విద్యార్థులు ఐందవి భగవద్గీత ప్రచార సంస్థ ద్వారా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. వాటి ద్వారా పిల్లలందరూ కూడా ఈరోజు భగవద్గీత పారాయణ చేస్తున్నారు. విద్యా వికాస్ పాఠశాల నుంచి కూడా సుమారుగా 500 మంది విద్యార్థులు ఈ భగవద్గీత కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి చక్కగా ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి, యాజమాన్యం వారికి కూడా ఐందవి సంస్థ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు ఈ వయసులోనే భగవద్గీతని ఈ విద్యా వికాస్ యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వయసు నుంచి కూడా భగవద్గీతలో ఉండేటువంటి ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకున్న జీవితం చక్కగా హాయిగా ఆనందమయంగా వెళ్ళిపోతుందనేది పెద్దలు చెప్పినటువంటి సూత్రం. అలాంటి అవకాశాన్ని విద్యార్థికి కల్పించినందుకు ముందుగా యాజమాన్యం వారికి చాలా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం కూడా యాజమాన్యం వారు విద్యార్థుల్ని ఎక్కడికైనా పంపించమన్నా, భగవద్గీత పోటీలకు పంపమన్నా పోటీలకు కూడా వీళ్ళు వచ్చారు. నిన్న వీళ్ళు 6వ అధ్యాయం పోటీలు జరిగినాయి. ఆ పోటీల్లో కూడా విజేతలుగా విద్యా వికాస్ విద్యార్థులు వచ్చారు. ఇలా ప్రతి పాఠశాల భగవద్గీత విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తే మంచి విద్యార్థులు, భారతదేశం గర్వించే పౌరులు, భారతదేశం గర్వించే వ్యక్తులు తయారవుతారు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. సేవే పరమావధిగా సేవలు అందించినట్లు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కాటేపల్లి శ్రీనివాస్ తెలిపారు. వాసవి క్లబ్ సభ్యుడిగా తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే తనదైన శైలిలో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. వాసవి క్లబ్ అధ్యక్షులుగా, జోన్ చైర్మన్ గా, రీజియన్ చైర్మన్ గా, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా, ఆర్యవైశ్య సంఘ సభ్యుడిగా ఎవరు తన దగ్గరకు వచ్చినా సేవలు అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మేర సేవా కార్యక్రమాలకు వెచ్చించినట్లు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు రాముడు కుంటలో 20 కుటుంబాల వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి 2000 రూపాయల చొప్పున ఇచ్చినట్లు చెప్పారు. పేద విద్యార్థులకు చదువులకు ఫీజులు చెల్లించినట్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, విద్యోపకరణాలు, సిమెంట్ బల్లలు, మహానీయుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలు సైతం చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు వేయడమే కాకుండా వాటి పరిరక్షణకు గ్రీన్ కార్డ్ సైతం ఏర్పాటు చేశారు. భగవంతుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, దాతల కృషితో సమాజమే దేవాలయంగా పనిచేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. పదవి అంటే హోదా కాదని, బాధ్యత అని గుర్తించి పదవులు పొందిన వారందరూ పనిచేయాలని సూచించారు. ఒకరి కోసం, స్వార్థం కోసం కాకుండా సమిష్టిగా ఆలోచనతో ముందుకు సాగడం వల్లనే తాను చేసిన పలు సేవా కార్యక్రమాలకు 50 వరకు జ్ఞాపికలను పొందినట్లు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ శ్రీవజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కేవీ రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. గ్రామస్తుల నుంచి భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 21 రెవెన్యూ సమస్యలపై అప్లికేషన్లు స్వీకరించారు. వాటిలో 3 ఎఫ్ఐన్లు, 1 ఇమ్యూటేషన్, మిగిలినవి 1Bలపై పరిష్కరించాలని రైతులు కోరారు. ఏమైనా భూ సమస్యలు ఉంటే క్షేత్ర స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరిష్కరించాలని
ఆర్డీఓ రమణ కోరారు. మొదటిగా పంగిడిగూడెం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించగా ఈ సదస్సుకు ప్రత్యేక అధికారి కోట ప్రభాకర్, గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, గ్రామ అధ్యక్షుడు లింగాల సత్యనారాయణ, ముమ్మడి మాణిక్యం, కొటారు ప్రసాద్, తాళ్ళూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే ప్రతి సోమవారం నాడు పీజీఆర్ఎస్ జరుగు ప్రక్రియ ఎలా ఉంటుందో అదే విధంగా రెవెన్యూ సదస్సులో కూడా ప్రతి గ్రామం మేము వస్తాం. మాతో పాటు స్పెషల్ ఆఫీసర్ గారు, సెక్టరల్ ఆఫీసర్ గారిని కూడా నియమించడం జరిగింది ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా. తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా మేము ఒక డే షెడ్యూల్ ఇవ్వడం జరిగినది. రేపు పొద్దున లక్వారంలో గౌల్లో అదే విధంగా కంటిన్యూస్ జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని విలేజ్ లో రెవెన్యూ సదస్సు జరుగును. ఎక్కువ శాతం ప్రజల నుండి దరఖాస్తు సేకరించి ప్రతి విలేజ్ లో అక్కడ ఏ విధమైన రెవెన్యూస్ లేకుండా పూర్తిగా రెవెన్యూ ప్రాబ్లం సాల్వ్ అయిన విలేజ్ గా చేయాలనే ఉద్దేశంతో, అదే విధంగా స్టేట్ మొత్తం రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సును ప్రవేశపెట్టారు. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి అర్జీని మేము క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని పీజీఆర్ఎస్ లో కూడా నమోదు చేసి నిర్ణయించిన టైంలో మీ యొక్క అర్జీ యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఇబ్బంది పడకుండా ఏమి అనుకోకుండా ప్రజలందరూ ప్రతి వారు మీ గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సు కట్టి హాజరయ్యి మీ యొక్క అర్జీని మాకు స్వయంగా ఇస్తే, మీ యొక్క వివరాలను వివరిస్తే మేము పొద్దున్నే సాయంత్రం దాకా అదే గ్రామంలో ప్రభుత్వం వారు మాకు ఎన్ని పనులు ఉన్నా సరే రెవెన్యూ అధికారులు అందరినీ అదే గ్రామంలో ఉండి ముందు ఆ విషయాలను పరిశీలించవలసిందిగా ఆదేశించున్నారు. కాబట్టి మేము స్వయంగా పొద్దున్నే సాయంత్రం దాకా మీ గ్రామంలోనే ఉంటాం. కాబట్టి మీ యొక్క ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీ సమస్యలను ఏమైనా భూమి విషయాలు ఉండగడ, తర్వాత ఏ ల్యాండ్ ఇష్యూస్ ఉండగడ మాకు తెలియపరిస్తే అదే రోజు సాల్వ్ అవుతే కనుక అదే రోజు సాల్వ్ చేసేస్తాము. లేకపోతే నిర్ణయించిన టైం ప్రకారం మిగతా అర్జీలను పరిశీలించి అవన్నీ మీకు వివరణ ఇస్తామని తెలియపరుచుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయింది. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్య ప్రభాకరరావు కోట. నేను సిఇఓ సెట్వెల్ జంగారెడ్డిగూడెం స్పెషల్ ఆఫీసర్ గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 8వ తారీఖు నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో ఉన్న ప్రతి విలేజ్ లో. మరి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మరి మండల విలేజ్ లెవెల్ నుంచి మండల్, అలాగే జిల్లా, అలాగే రాష్ట్రం అంతా కూడా ఈ నెల రోజులు కూడా ఏదైతే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, అది భూ తగాదాలు లేకపోతే భూమికి సంబంధించిన ఏ విషయాన్నైనా కానీ అక్కడికక్కడే మరి పరిష్కరించి ప్రజలందరి సంపూర్ణంగా అక్కడ వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అక్కడ వాళ్ళ పరిష్కారం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి మరి వీళ్ళు అర్జీలు రూపంలో ఏమీ రుసుము మాత్రం ఏం చెల్లించవసరం లేదు. ప్రతిదీ కూడా ఇక్కడ మా దృష్టికి తీసుకొని వస్తే ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఇక్కడ సిబ్బంది, ఈ గ్రామానికి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీకు సంబంధించినంత వరకు కూడా ఈ పరిష్కారం ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి వచ్చే నెల 8 వరకు జంగారెడ్డిగూడెం మండలం సంబంధించి 22 గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి షెడ్యూల్ కూడా మీరు తెలుసుకుని ఆయా గ్రామాల్లో ఎవరైతే మరి ఈ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి ముందుగానే వాళ్ళ గ్రామంలో ఏమున్నాయో, ఎప్పుడు రెవెన్యూ సదస్సు ఉందో మీకు ఆల్రెడీ మరి ఏ గ్రామంలో ఎప్పుడు జరుగుతుందో షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు కనుక వస్తే మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు మీకు ఇక్కడ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి మీ పరిష్కారానికి మరి ఇక్కడ పని చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని, తద్వారా ఏ గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సమస్యలు భూ తగాదాలు లేకుండా మరి చక్కగా మీరు ముందుకి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ. ఈ జంగారెడ్డి మండలం పంగిడిగూడెం గ్రామం అండి. నా పేరు గోడపాటి వీర వెంకట సత్యనారాయణ. మాకు కొద్దిగా రెవెన్యూ సమస్యలు అనేవి చాలా కాలం నుంచి మమ్మల్ని వేధించినాయి. ఈ రోజు అమ్మారావు గారు వీళ్ళందరూ చొరవతో మాకు ఈ కూటమి ప్రభుత్వం చొరవతో మాకు బాగా మంచి జరిగింది. మా 1Bలు అన్ని కూడా కరెక్ట్ గా ఈ రోజుకి జరిగి వచ్చినాయి. మాకు చాలా సంతోషపడుతున్నాం. ఇది వరకు తిరిగిన అవ్వలేదు కూడా. ఈ రోజు మట్టుకి అమ్మారావు గారు వీళ్ళందరూ కూడా చాలా మంచి చేశారు. బాగా జరిగింది. 1B రోజు కరెక్ట్ గా వచ్చింది. 1B కూడా చాలా ఆనందం పొందుతున్నాం. మాకు ఈ రోజు కరెక్ట్ గా వచ్చింది.
జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఉంటున్న వృద్ధ దంపతులు చిటికెల సత్యనారాయణ సీతమ్మలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనిచ్చింది. చిటికెల సత్యనారాయణకి పాము కరిచే కాలు ఇన్ఫెక్షన్ అయినట్లు 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారని, ఇద్దరు దంపతులు నడవలేని పరిస్థితిలో బట్టలు ఇస్త్రీ చేసుకుని జీవనం సాగిస్తున్నారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అయినల రమణమూర్తి తెలిపారు. నుంచోలేని పరిస్థితులలో వృత్తి చేయడానికి కూడా కష్టంగా ఉందని, అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ మాత్రమే రాగా వీరికి మానవతా సభ్యులు మానవతా సంస్థ తరపున గ్యాస్ కనెక్షన్, సిలిండర్, పొయ్యి, రెగ్యులేటర్ ఇచ్చి దాతృత్వాన్ని చాటారు. అల్లూరి రామకృష్ణ 1000 రూపాయలు, మహంకాళి రంగప్రసాద్ 1000 రూపాయలు, చిమ్మకుర్తి చిన్నసుబ్బారావు 1000 రూపాయలు, పల్లి వెంకటరెడ్డి 1000 రూపాయలు, మానవతా సంస్థ తరపున 1650 రూపాయలు, మొత్తం 5650 రూపాయలను అందజేశారు. మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు వృద్ధ దంపతులకు చీర, పంచె, టవల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మానవతా మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, విలేకరి శేఖర్రావు, అనన్య డైరెక్టర్ బి ప్రసాద్ రాజు పాల్గొన్నారు. మానవతా తరఫున త్రిపుర సుందర గారు మా దృష్టికి తీసుకొచ్చారు. నేనేమంటే గవర్నమెంట్ ద్వారా ఈ స్కీమ్ ఉందమ్మా ఇప్పిద్దాం అని నేను అన్నాను. అది లేట్ అయ్యేలా ఉంది అన్న అన్నయ్య గారు ఇస్తేనే బాగుండు, చాలా బాధపడుతున్నాను అన్నారు. ఆవిడ మాటను మేము గౌరవించి ఎత్తాకే వేసిపోయి ఎత్తాకే వృద్ధ దంపతులకి మేము అందరం ప్రిపేర్ అయ్యి మేము అందరం ఎత్తాకి యాక్టివ్గా ఉంటాము. వారికి మానవత హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దంపతులకి సాయం చేసి వాళ్ళని పాపం చాలా ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏమి పని చేసుకోలేనటువంటి లాగా ఉన్నారు. వీళ్ళకి విరివిగా అందరూ సాయం చేసి ఆదుకుంటారని, కుటుంబాన్ని ఆదుకుంటారని మేము మరీ ప్రార్థిస్తాం. చిటికెల సత్యనారాయణ గారు, సీతమ్మ దంపతులు 74-75 సంవత్సరాల వయసు, ఇద్దరికి కూడా వృద్ధ దంపతులు వీరు. అతని సత్యనారాయణ గారికి ఒక 25 సంవత్సరాల నుంచి అతనికి పురుగు ముట్టుకుని కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఎటు నడవలేని పరిస్థితి. ఏదో రోజులో ఒక పావు గంట, అరగంట 2-3 జతలు ఇస్త్రీ చేసుకోవడం తప్ప ఏమీ లేదు. కేవలం పెన్షన్తో, ప్రభుత్వం ఇచ్చే 4000 పెన్షన్ తోటే వారు జీవనం సాగిస్తున్నారు. అద్దెంట్లో ఉంటున్నారు. అద్దె 2500, ఆ 1500 తోటే అలాగే చేసుకుంటూ వస్తున్నారు. వారికి మానవతా సంస్థ తరపున అల్లూరి రామకృష్ణ గారు 1000 రూపాయలు, అలాగే మన రంగప్రసాద్ గారు 1000 రూపాయలు, చెంకుర్తి సుబ్బారావు గారు 1000 రూపాయలు, పల్లి వెంకటరెడ్డి గారు 1000 రూపాయలు, మానవతా సంస్థ తరపున 1650 రూపాయలు, మొత్తం 5750 రూపాయలు మొత్తం అమౌంట్ మేము కట్టి, గ్యాస్ కంపెనీలో కట్టి, గ్యాస్ పొయ్యి, బండ మొత్తం అన్నీ తీసుకొచ్చి వారికి అందజేయటం జరిగింది. ఈరోజు వారు చాలా దీనస్థితిలో ఉన్నారు. వారి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి ఆయనకి పెన్షన్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్గా ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. 4000 పెన్షన్ అంటే వాళ్ళకి జీవనం కరవటం చాలా కష్టంగా ఉంది. అందుకే ఎవరైనా స్పందించి వీరికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి తోచిన సాయం చేసి వాళ్ళని ఆదుకుంటారని, అలాగే ముందు వాళ్ళకి ఈ కాలుకి ఇన్ఫెక్షన్ అయిందంటే ఆ కాలుకి ఇన్ఫెక్షన్ కోసం గవర్నమెంట్ నుంచి పెన్షన్ కొంచెం ఇప్పుడు వచ్చే పెన్షన్ కాకుండా ఈ వికలాంగుల పెన్షన్ లాగా రాసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నామండి. ఈ మానవతా సంస్థ ద్వారా కొంత సాయం వస్తుంది. ప్రతిసారి వాళ్ళు సాయం చేస్తున్నారు. అలాగే ఇంకా బయట ఉన్న దాతలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా సాయం చేస్తే వాళ్ళు ఇద్దరు బతకడానికి ఒక మార్గం అనేది వస్తుంది. మీ ఇలాగ ప్రతి ఒక్కరూ సాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
పార్టీ ఏలూరు జిల్లా 26వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 13, 14, 15వ తేదీలలో బొట్టాయిగూడెంలో జరపనున్నట్లు తెలియజేశారు. 13వ తేదీన మహా ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. బహిరంగ సభను ప్రజా నాట్య మండలి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు జి సూర్యకిరణ్, యు సత్యనారాయణ, వంగ గోపి, శివయ్య, రెడ్డి, ఆశీర్వాదం పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో శ్రీకృష్ణ మందిరం వద్ద గీతా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీతకు కుంకుమ పూజలు చేశారు. అనంతరం గీతా పారాయణం ఆలపించారు. కృష్ణ మందిరం ఆధ్వర్యంలో భక్తులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆంధ్రుల అన్నపూర్ణ నిరతాన్నదాత డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధులకు, వికలాంగులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. డొక్కా సీతమ్మ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఆ సంస్థకి గ్యాస్ సిలిండర్ ను అందజేశారు. భవిష్యత్తులో డొక్కా సీతమ్మ పేరు మీద ఈ స్వచ్ఛంద సేవా సంస్థకు తమ వంతు కృషి చేస్తామని సంస్థ నిర్వాహకులు శేఖర్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ, కొంచాడ దుర్గాప్రసాద్, మాధవ్, సత్య, మహాలక్ష్మి పాల్గొన్నారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాని వైరాగి శిక్ష భిక్షాందేహిచ పార్వతి. ఆంధ్రుల అన్నపూర్ణ నిరతానదాత శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పూర్తితో ప్రేరణతో బొట్టాయిగూడెం రోడ్లోని శ్రీ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నందు వృద్ధులకి ఈరోజు డొక్కా సీతమ్మ సేవా సమితి పేరు మీద అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ సంస్థ నిర్వాహకులు శేఖర్ గారి విజ్ఞప్తి మేరకి ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించింది మా తరఫు నుంచి మేము ఏం చేయగలమో సేవా కార్యక్రమాలు లేదంటే వారికి సంబంధించిన విరాళాలు కానీ ఏదైనా సరే మేము సహాయ సహకారం అందించగలమని చెప్పేసి డొక్కా సీతమ్మ సేవా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో గ్రామ రజక సంఘం అధ్యక్షులు పెనుకుదురు నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా 343 జీవో ప్రకారం గ్రామ రజక సంఘానికి చెరువు కేటాయించి తీర్మానం చేసినందుకు గాను గ్రామ సర్పంచ్ కి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుకుదురు రామదాసు, దాకమూరి సత్యనారాయణ, గంగవరపు అంజమ్మ, కొయ్యే లక్ష్మణరావు, చింతల వెంకటేశ్వరరావు, ఉప్పల మోషేను, మానుకొండ వీరస్వామి, విక్టర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా ఈరోజు ఈ గ్రామంలో రజకులకు పంచాయతీవారి తీర్మానం చేసి రజకులకు చెరువు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏ గ్రామంలో అయితే రజకులకు ఇప్పుడు చెరువు కేటాయించలేదో ఆ సమస్యలపై మన కమ్యూనిటీ గ్రూపులు ఉన్నాయి. మన జిల్లాలో, మన మండలాల్లో ఉన్న నాయకుల వద్దకు మీ సమస్యలను తీసుకెళ్ళినట్లయితే ఆ సమస్యలపై మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో గ్రామ స్థాయి నుంచి మేము పోరాటం చేయడానికి రూపకల్పన చేస్తూ ఉన్నాం. మా ఏకైక డిమాండ్ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఆ ఒక్క డిమాండ్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామం నుంచి ఈ ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై మేము ఉద్యమం చేస్తామని ప్రభుత్వ అధికారుల దృష్టికి, సీఎం దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా గ్రామ స్థాయి నుంచి మేము ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. జై రజక, జై జై రజక, జై రజక, జై జై రజక, జై రజక, జై జై రజక. రాజమహేంద్రవరంలోని మున్సిపల్ గ్రౌండ్ లో భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో జంగారెడ్డిగూడెం గుంటూరు భాష్యం స్కూల్ క్రీడాకారులు జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెంచురెడ్డి, భాష్యం ఈస్ట్ 2 జోనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చెంచురెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల అర్హతలకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ టోర్నమెంట్ లో ఈస్ట్ 2 జోన్ లోని 7 బ్రాంచ్ల నుండి 7 జట్లు
పాల్గొన్నాయి. అందులో జంగారెడ్డిగూడెంలో గుంటూరు భాష్యం స్కూల్ విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నమెంట్ విజేతలకు అడిషనల్ ఎస్పీ వెంకట సుబ్బరాజు చేతుల మీదుగా బహుమతులు అందుతున్నారు. ఈ సందర్భంగా ద్వితీయ స్థానం సాధించిన విజేతలను జంగారెడ్డిగూడెం భాష్యం ప్రిన్సిపల్ సూర్యనారాయణ, ఛాన్స్ ప్రిన్సిపల్ మేడం రాధికా రాణిలు అభినందించారు. జంగారెడ్డిగూడెం కిడ్స్ కాన్వెంట్ నందు గీతా జయంతి నిర్వహించారు. ప్రిన్సిపల్ రేవతి రాణి ఆధ్వర్యంలో భగవద్గీతను పఠించారు. విద్యార్థులకు వాసవి సాయి నగేష్ చేతుల మీదుగా భగవద్గీత పుస్తకాలను అందజేశారు. హైందవి సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలో నాటుకు తుపాకీతో అలజడి సృష్టించారు. ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్ లో ఘర్షణ చోటు చేసుకుంది. తుమ్మలపల్లికి చెందిన కోరా నాగిరెడ్డిపై బబ్లు అనే వ్యక్తి దాడి చేసినట్లు సమాచారం. నాగిరెడ్డికి తలపై తీవ్ర గాయాలు కావడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డివి భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కె వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి రమణారావు, ఎం గంగరాజు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కోశాధికారి పి రామకృష్ణ బుధవారం డిమాండ్ చేశారు. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలను సమాజానికి తెలియజేయవలసిన గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు. సెలబ్రిటీల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉంటుందని తెలిపారు. అందులో భాగంగానే విధులు నిర్వర్తించడానికి వెళ్లిన టీవీ9 ప్రతినిధి రంజిత్ పై మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడికి పాల్పడటం అమానుషమని తీవ్రంగా ఖండించారు. దాడి దృశ్యాలు చూస్తుంటే మోహన్ బాబు విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధి పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకుని తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో యూనియన్ పిలుపు మేరకు భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొయ్యలగూడెం మండలం బైనగూడెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు తులాభారం, మొక్కు చెల్లించుకున్న బాలం రత్నాజీ అలియాస్ పెద్దబ్బులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ లో గీతా జయంతి, భగవద్గీతను పఠనం చేసిన విద్యార్థులు. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతం, 1,00,000 తమలపాకుల పూజ. అవకాశం ఇస్తే సేవ చేయడానికి ఎల్లప్పుడూ ప్రజల ముందుంటా కాటేపల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు, పంగిడిగూడెంలో పాల్గొన్న ఆర్డీఓ కెవి రమణ, తహసీల్దార్ స్లేవజోజి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.